సింగారాం సేట్. చాలా సంతోషం, చాలా సంతోషం. మిమ్మల్ని కలవడం మాది అదృష్టం. బాస్, మీది వాయిస్ టెలిఫోన్ లో వింటూ ఉంటే ఎంత తీపిగా ఉంది. లతా మంగేష్కర్ చెవులో పాడుతున్నట్లు ఉంది. అరే రే, ఎంత చక్కని భవనం, ఎంత చక్కని భవనం. పెద్ద పెద్ద మంత్రులు ఉండవలసింది కదా ఇది. ప్రయాణం బాగా సాగిందా? సైరైనట్టున్నారు. స్నానం చేసి రెస్ట్ తీసుకోండి. మా దగ్గర టర్కిష్ బాత్ స్పెషల్. అరే టర్కిష్ బాత్? అరే దాని మాట వినలేదు, మేము ఇంతవరకు జన్మలో చూడలేదు కదా. అందుకే మీరు తప్పకుండా చూడాలి. అచ్చిబాత్ ఒకసారి చూస్తే జీవితంలో ఎప్పుడు చూడ. అచ్చిబాత్ కళ్ళు జిక్ 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 జిక్. ఇది బాత్రూము కాదు, స్వర్గం. పోతే పోయింది హెడ్పడ్డకు. ఇది దేవతలు అనుభవించవలసింది కానీ ఇక మనుషులు అనుభవించవలసింది కాదు. చూడండి, ఇప్పుడు దయ్యమంటూ జిల్లున ఒక గ్యాస్ వదులుతాం. దాన్ని పీల్చారంటే 50 ఏళ్ల మనుషుల్లా 25 ఏళ్ల మనుషులుగా తయారవుతారు. అరే నాది 45 ఏళ్ళు అండి. అయితే 15 ఏళ్ల కుర్రలుగా తయారవుతారు. అరే రే రే, ఇది సమాచారం తెలిసి ఉంటే నాది బీబీని తీసుకొచ్చి ఉండేవాడిని. అరే బీబీ, నన్ను క్షమించురా. చూడండి సజ్జి, అటు ఇటు కదలకూడదు, మెదలకూడదు, కళ్ళు మూసుకునే ఉండాలి. అరే 6 నిమిషం పిలిస్తే చాలు. 6 నిమిషము ఏమి కర్మ అండి? కావాలంటే 1 గంట పిలుస్తాను. నేను నీళ్లలో పడితే 1 గంటకు కానీ తేలను. ఉంచండి. టోపీ కానీ పెట్టే పట్టుకున్నావు, టోపీ కూడా పట్టుకో. ప్లీజ్. కళ్ళు మూసుకోండి. ఇది స్నానం చేసేది కాదు, ప్రాణం తీసే గ్యాస్. బచావ్ బచావ్. రే ఉల్లు కా బచ్చా, తలుపు తీరా, తలుపు తీ. దర్వాజా ఖోలో, దర్వాజా ఖోలో. మేరా బీబీ. బంగారపు స్టేటు. అమ్మా, అయ్యగారికి టెలిగ్రామ్ వచ్చింది. టెలిగ్రామ్ ఇదిగోండి. ఎవరంటే చక్రం? అదే మన ఆడిటర్ లలిత. నేను వెంటనే బెంగళూరు వెళ్ళాలి. అదేంటి, మొన్ననే కదా వెళ్ళొచ్చారు, పైగా పనంతా అయిపోయిందని చెప్పారు. మళ్ళీ ఏదో గొడవ చుట్టింది. అసలు మీకు గొడవ లేదు ఎప్పుడు చెప్పండి. సరే నేను వస్తాను. నువ్వా? ఎటు డాక్టర్ చెకప్ రమ్మన్నారుగా. అవునవును, మర్చిపోయాను. పనులు పని అది అయిపోతుంది. అలాగే నువ్వు రాకుండారా? వచ్చేసావా? వెరీ గుడ్. నేను పనిచేస్తున్న హోటల్లోనే ఉంది. ఏం గురు, నువ్వు అర్జెంట్గా వచ్చేస్తే మన పని సక్సెస్. హలో చక్రం, కొంప ముచ్చవరా. ఇందాక నువ్వు మాట్లాడింది లలిత్తో. సత్యం. గురు, నువ్వు అర్జెంట్గా రావాలి, లేకపోతే పెట్టి ఎగిరి పెట్టేట్టుంది. ఓకే? అలాగే వస్తాను. కానీ ఊరుకోమ్మ, అమ్మకే రాలేదు. ఇలా పట్టు, డాక్టర్ ఫోన్ చేస్తాను. జగదీశయ్య, ఆనంద్ మాట్లాడుతున్నానండి. ఓ ఆనంద్, ఎప్పుడొచ్చారా? జస్ట్ ఇప్పుడే వచ్చాం.
లలిత స్పర్శ పడిపోయింది, మీరు వెంటనే రావాలి. ఎస్ ఎస్ ఐఎమ్ స్టార్టింగ్. థ్యాంక్ యూ. సీత, ఆ కిట్టి తీసుకో, మనం అర్జెంట్గా బయటకు వెళ్ళాలి. సీత, నువ్వు ఇక్కడే ఉండి జాగ్రత్తగా చూస్తూ ఉంటా. స్పృహలాగానే నాకు ఒకసారి ఫోన్ చేయండి. రాణి, స్నానం చేద్దు కదా.